all that crowd which is leaving Dubai, which is leaving Gulf nations. అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళ సొంత దేశానికి. ఆర్ దే గోయింగ్ టు కమ్ బ్యాక్ అంటే వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్పడం కష్టం. సో ఇలాంటి ఒక పెద్ద లాస్ని వై ఆల్ దీస్ గల్ఫ్ నేషన్స్ షుడ్ బేర్ ఆల్ దిస్ లాస్? ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు ఈ నష్టాన్ని భరించాలి ఈ దేశాలు అసలు? జస్ట్ బికాస్ దే ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ యుఎస్, దే ఆర్ డూయింగ్ ఫేవర్ టు యుఎస్ అండ్ దే ఆర్ టేకింగ్ ఫేవర్ టు యుఎస్. అంతకు మించి ఇంకేదైనా కారణం ఉందా? అమెరికాతో మిత్ర దేశాలుగా ఉన్నాయన్న ఒకే ఒక పెద్ద తప్పు కారణంగా వీళ్ళు నష్టాన్ని భరించాల్సి వస్తుంది. అండ్ మోర్ ఆఫ్ ఇలాంటి యుద్ధం సమయంలో సంబంధం లేని ఈ దేశాల మీద దాడులు చేసుకుంటూ పోతుంటే ఇరాన్, దే ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. మేము ప్రొటెక్ట్ చేస్తాం, మా దేశానికి సంబంధించినటువంటి సైనిక స్థావరాలను మీ దగ్గర పెట్టుకోండి అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇన్ విచ్ యుఎస్ ఈజ్ ఫెయిల్డ్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పుడు గల్ఫ్ దేశాలకి అమెరికా మీద వ్యతిరేకత పెరుగుతోంది. సంబంధం లేని యుద్ధంలో తాము ఇంత పెద్ద నష్టం, ఏదో ఒక బాంబు పడింది, ఏదో ఒక డ్రోన్ పేలింది, ఇది కాదు కదా, కొన్ని లక్షల కోట్ల నష్టం ఇప్పటి వరకు మొత్తం మీద చూస్తే, బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఇన్ఫ్యాక్ట్ హూ ఈస్ గోయింగ్ టు రీప్లేస్, హూ ఈస్ గోయింగ్ టు రీపే ఆల్ దట్ మనీ? అమెరికా పే చేస్తుందా? నో. మరి ఆ సైనిక స్థావరాలను వాళ్ళ దగ్గర పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఏదైనా లాభం ఉందా? దెర్ ఈజ్ నో యూస్. సో వీటన్నిటి తర్వాత ఇప్పుడు పరిస్థితులు చాలా కీలకంగా మారబోతున్నాయి ఈ యుద్ధం తర్వాత. అంటే ఇరాన్ ఓడిపోతుందా గెలుస్తుందా అనేది పక్కన పెడితే, ఒకవేళ అమెరికా గెలిచినప్పటికీ కూడా, అమెరికా పేరుకి గెలిచినప్పటికీ, పై చేయి సాధించినప్పటికీ, ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు ఆ పరిస్థితి లేదు. అమెరికా పై చేయి సాధించలేదు, ఇజ్రాయిల్ పై చేయి సాధించలేకపోయింది. బికాజ్ ఇరాన్ ఈజ్ ఏబుల్ టు విత్స్టాండ్ ఫర్ దిస్ లాంగ్, దే ఆర్ ఏబుల్ టు కంటిన్యూ ద వార్ ఫర్ దిస్ లాంగ్. అంటే చాలా మంది అనుకున్నారు కదా మొదట్లో, ఇట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 or 3 days. ఖమేనీ పోయాడు, హార్డ్లీ 80% ఆఫ్ ది వార్ ఈజ్ ఓవర్, ఇంకొక 20% వాళ్ళని కంట్రోల్లోకి తీసుకురావడం అని చెప్పేసి అందరూ అనుకున్నారు. బట్ ద రియాలిటీ ఈజ్ క్వైట్ డిఫరెంట్. వాళ్ళ దగ్గర అమెరికా లాగా అత్యద్భుతమైనటువంటి మోడర్న్ టెక్నాలజీ లేకపోయి ఉండొచ్చు, ఇజ్రాయిల్ లాగా పెద్ద పెద్ద సీక్రెట్ ఏజెన్సీస్ లేకపోయి ఉండొచ్చు. కానీ యుద్ధం ఇన్ని రోజులుగా 2 weeks పాటు కొనసాగలుగుతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ఇరాన్? ఎ వెరీ క్లియర్ స్ట్రాటజీ, టాక్టికల్ మూమెంట్స్, ఇవే యుద్ధంలో ఇప్పుడు కీలకం అవుతున్నాయి. సో ఇలాంటి ఒక దేశాన్ని కూడా తాము కంట్రోల్ చేయలేకపోయి, ప్రపంచంలో గొప్ప శక్తులు అని చెప్పుకునే వాళ్ళు ఒక ఉగ్రవాద దేశంగా ముద్ర వేసినటువంటి ఒక దేశాన్ని కంట్రోల్ చేయలేక ఇన్ని రోజుల పాటు ముప్పు తిప్పలు పడుతున్నారంటే వాట్ కైండ్ ఆఫ్ అవుట్కమ్ వస్తుందనేది ఒక్కసారి మనకు అర్థమవుతుంది. వీటన్నిటితో పాటు ప్రపంచంలో అన్ని దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా ఈరోజు ఎల్పిజి సిలిండర్స్ కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. హైదరాబాద్ లాంటి సిటీల్లో హాస్టల్స్ మూసివేసే పరిస్థితి. అఫ్ కోర్స్ పాకిస్తాన్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. దే షట్ డౌన్ దేర్ స్కూల్స్ అండ్ రోడ్స్. ఈవెన్ చాలా రోడ్లను ఖాళీగా పెడుతున్నారు, వాహనాలను రానివ్వడం లేదు, ఆయిల్ లేదని చెప్తున్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్కి మాత్రమే ఆయిల్ ఇస్తామని చెప్తున్నారు, మిగతా అన్ని సర్వీసులకి ఆయిల్ కొరతని వాళ్ళు చూపిస్తున్నారు. మరోవైపు యుఎన్ కంట్రీస్ చాలా వరకు కూడా ఈ పరిస్థితిని ఫేస్ చేస్తున్నాయి. యూరోపియన్ కంట్రీస్లో ఇప్పుడు వాళ్ళకి ఆయిల్ లేకపోతే నడవదు, ఎలక్ట్రిసిటీ లేకపోతే నడవదు. 24 hours వాళ్ళ ఇళ్లలో ఖచ్చితంగా హీటర్స్ వర్క్ అవుతూ ఉండాలి. వితౌట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళ దగ్గర సిచ్యువేషన్ నడవదు. నౌ దే ఆర్ గోయింగ్ టు ఫేస్ హర్మూజ్ జలసంధిని మూసివేశారు, ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ద హోల్ వరల్డ్ ఈజ్ సఫరింగ్ బిట్వీన్ 2 or 3 countries. వాళ్ళ యొక్క పర్సనల్ గ్రడ్జెస్ వల్ల మొదలైనటువంటి యుద్ధం వల్ల ద హోల్ వరల్డ్ ఈజ్ పేయింగ్. హూ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ ఫర్ దిస్? సో దిస్ ఈజ్ ద కండిషన్. రియాలిటీ ఇదే. యుద్ధం వల్ల జరిగేటువంటి చివరికి మిగిలేది ఇదే, ఇంతకు మించి ఇంకేముంటుంది? కాబట్టి ఇప్పుడు సార్ అపార్ట్ ఫ్రమ్ అదర్ వరల్డ్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గల్ఫ్ దేశాల నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ముఖ్యంగా మన భారతీయులకు సంబంధించి కూడా మన గవర్నమెంట్ చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తుంది. ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తామని చెప్తున్నారు. బట్ స్టిల్ ద లాస్ ఈజ్ రియల్. ద లాస్ ఈజ్ వెరీ మచ్ రియల్ ఇక్కడ. సో దాన్ని ఎవ్వరూ పూడ్చలేరు. జరిగినటువంటి నష్టాన్ని ఎవ్వరూ పూడ్చే పరిస్థితి లేదు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకేమనిపిస్తుంది?
ఈ గల్ఫ్ దేశాలు అలాగే అమెరికా మధ్య ఉన్నటువంటి బంధం, కువైట్, బహ్రెయిన్, యుఏఈ, దుబాయ్, ఈ దేశాల నుంచి అమెరికా మధ్య ఉన్నటువంటి బంధానికి బీటలు వారుతున్నాయా ఈ యుద్ధం వల్ల? ఇప్పుడు ఈ నష్టాన్ని అమెరికా బేర్ చేయడానికి రెడీగా లేదు. అండ్ జరిగిన నష్టం ఎందుకు నష్టపోయారో కూడా వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలు ఉన్నాయి. అండ్ దెర్ ఈస్ నో వన్ టు ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేసే అవకాశం ఉంది? ఏం చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారు? ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకోగలుగుతారు? చెయ్యని తప్పుకి గల్ఫ్ దేశాలు నష్టపోతున్నాయా? అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ చేసిన తప్పులకి నష్టపోతుంటే గల్ఫ్ దేశాలతో పాటు ఇంక్లూడింగ్ యూరోపియన్ కంట్రీస్, ఏషియా, హోల్ ఏషియా ఈజ్ సఫరింగ్ నౌ. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ సఫరింగ్? వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈగోస్ కారణంగా, వాళ్ళకున్నటువంటి పర్సనల్ గ్రడ్జెస్ కారణంగా మొదలైనటువంటి ఈ యుద్ధం వల్ల ప్రపంచం అంతా ఎందుకు నష్టపోవాలి, ఎందుకు సఫర్ అవ్వాలి? అండ్ ఖచ్చితంగా ద కాన్సిక్వెన్సెస్ విల్ బి మోర్ వర్స్ట్. ఇంకా సివియర్ గా ఉండబోతున్నాయి. అమెరికాకి ఈ హీట్ ఖచ్చితంగా తగులుతుంది. వెరీ క్లియర్ సిమ్టమ్స్ మనం చూడొచ్చు. ఒకటి, గల్ఫ్ దేశాలు దూరం అవుతున్నాయి. మరోవైపు చూస్తే ఆర్థికంగా అమెరికా సైతం అతలాకుతలం అవుతుంది. $39 trillion లాస్ లో ఇప్పటికే అమెరికా ఉంది. అండ్ బికాస్ ఆఫ్ దిస్ వార్ అట్లీస్ట్ మోర్ దెన్ $1 trillion, మోర్ దెన్ 10 trillion నష్టపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే అప్పు పెరగబోతుంది. ఆల్మోస్ట్ $39 trillion ఆఫ్ డెట్ లో ఉన్నటువంటి అమెరికా అప్పు ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత ఇట్స్ గోయింగ్ టు రీచ్ అప్రాక్సిమేట్